మాతపిత గురుభ్యో నమః. భక్తులందరికీ నమస్కారం. భారతీయ సనాతన హిందూ ధర్మ ప్రకారంగా గోవునైనా కానీ వృషభాన్నైనా కానీ పూజించడం మన హిందూ ధర్మ సాంప్రదాయం. కాబట్టి భారతదేశానికి ఆర్మీ ఎంత దేశ రక్షణ కోసం అవసరమో అదేవిధంగా దేశంలో అన్నదాత కూడా భారతదేశం యొక్క వెన్నుముక లాంటి వాళ్ళు. కాబట్టి ఆ యొక్క రైతుల దగ్గర ఉంటున్నటువంటి ఎడ్లకి ఇదొక గొప్ప పండుగ. అంటే పొలాల అమావాస్య, దానికి మరాఠీలో పిఠోరి అమావాస్య కూడా అంటారు. అదేవిధంగా ఈ పిఠోరి అమావాస్య ఈ సంవత్సరము 22/8/2025 కృష్ణపక్షము శ్రావణ మాసంలోని ఆఖరి రోజు ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. అమావాస్య శుక్రవారం రోజు 22వ డేట్ రోజు సాయంత్రము మనం ఎడ్లు తిప్పడానికి ఉంటుంది. కాబట్టి ఇదే రోజు మనము పొలాల అమావాస్యని చేసుకోవడం జరుగుతుంది. ఈ పొలాల అమావాస్య రోజు ప్రత్యేకంగా ప్రతి రైతు ఇంట్లో జరిగేటువంటి ఒక పెద్ద పండుగ ఇది. ప్రతి గ్రామాలలో కూడా జరిగేటువంటి పెద్ద పండుగ ఇది. ఆ రోజు మనం అందరం కూడా అప్పట్లో ఎడ్లను పెట్టుకుని వ్యవసాయం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడు యంత్రాంగం రావడం వల్ల కొద్దిగా కాలాంతరం ప్రకారంగా ఎడ్లు లేకపోవడం జరుగుతుంది. అయినప్పటికీ మట్టి ఎడ్లను తయారు చేసి లేదా మార్కెట్ నుంచి మట్టి ఎడ్లను కొనుక్కొచ్చి తప్పకుండా ఆ యొక్క ఇంట్లో మనమందరం రైతులం కాబట్టి మనమంతా ఆ రైతులని గౌరవించేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ యొక్క ఎడ్ల పండుగని పొలాల అమావాస్య రోజు మనం జరుపుకుంటాము. ఆ రోజు ఉదయాన్నే అలుగుబుతులు చేసి ఇంటి దైవాన్ని నమస్కారం చేసి పూజ చేసుకొని ఊరు ఆంజనేయ స్వామి శివాలయానికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం 5-6 గంటల సమయంలో తీసుకొచ్చినటువంటి ఎడ్లకి కూడా పూజ చేసి నైవేద్యం అన్ని విధాలుగా సమర్పణ చేసి ఎడ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎడ్లని పూజ చేసి గోవులు పూజ చేసి లేని వాళ్ళు మార్కెట్ నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ఎడ్లను పూజ చేసుకొని ఉన్నట్లయితే మన యొక్క భారతీయ సనాతన హిందూ ధర్మం కూడా అందరూ కాపాడినటువంటి వాళ్ళు అవుతాము. ప్రతి ఒక్కరికి అన్నం అనేది ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో జరగాల్సినటువంటి పండుగ. కాబట్టి మనం పల్లెటూళ్ళలో వెళ్ళి చూస్తే తప్పకుండా ఆ రోజు గ్రామం అంతా కూడా సందడిగా ఉండి ఎడ్లను మంచిగా కడిగి కొత్త దుస్తులు ధరించి గజ్జలు వాళ్ళ కొమ్ములకి రంగులు అదేవిధంగా ఎంతో దూరం దగ్గర ఉన్నటువంటి చెరువులకి తీసుకెళ్ళి కడిగి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు యథావిధిగా జరుపుకుంటారు. కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నదాతకి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా తీసుకొచ్చినటువంటి ఎడ్లని తప్పకుండా 22వ డేట్ రోజు శుక్రవారం రోజు సాయంత్రం పూట మన ఇంట్లో జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం.